భారతదేశంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం. ఈ పథకం కింద గర్భవతులకు భారత ప్రభుత్వం 11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. దేశంలో ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఈ పథకాన్ని భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈ పథకం గర్భవతుల కార్మికులకు ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఎందుకంటే వారు గర్భావస్థ సమయంలో వేతనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సాయంతో గర్భవతులు తమ పోషక ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ పథకం కింద ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2017 జనవరి 1న ప్రధానమంత్రి మాతృవందన యోజనను ప్రారంభించింది. దీని కింద గర్భవతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద గర్భవతులు పిల్లలకు పాలిచ్చే మహిళలకు మొదటి గర్భ సమయంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అదేవిధంగా రెండోసారి కూతురు పుట్టినప్పుడు 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. మొత్తంగా ఈ పథకం కింద 11,000 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద మహిళలకు ప్రసవానికి సంబంధించిన అన్ని రకాల భద్రతా జాగ్రత్తల సమాచారాన్ని అందిస్తారు. తద్వారా వారు ఆరోగ్యంగా ప్రసవం పూర్తి చేసుకోగలరు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో ఉచితంగా సేవలను అందిస్తారు. అయితే మొదటి గర్భ సమయంలో రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షల తర్వాత 3,000 అందిస్తారు. తర్వాత బిడ్డ పుట్టాక టీకా మొదటి దశ పూర్తయ్యాక 2,000 రూపాయలను ఇస్తారు. అలాగే రెండవసారి పుట్టిన అమ్మాయి కోసం 6,000 రూపాయలను ఒకేసారి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనీ ఇచ్చినా అది డైరెక్ట్ గా తల్లి బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. ఈ పథకానికి ఉండే అర్హతలేంటో చూద్దాం. భారతదేశ పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గర్భవతి 19 సంవత్సరాలు అంతకు పైగా వయసు కలిగి ఉండాలి. ఈ పథకానికి గరిష్టంగా 2 పిల్లల జన్మపైనే ప్రయోజనం అందుతుంది. పీఎం మాతృవందన యోజన ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, పాన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా పాస్బుక్ అవసరమవుతాయి. అంగన్వాడీ కేంద్రాల్లో దరఖాస్తు ఫామ్ పొంది అవసరమైన పత్రాలను జత చేసి మీ దరఖాస్తును దాఖలు చేసుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.